డెంటల్ అపాయింట్మెంట్ అనేది ఎన్ని నెలలకు ఒకసారి కన్సల్ట్ అవ్వాలంటారు డాక్టర్? యూజువల్‌గా డెంటల్ అపాయింట్మెంట్ ఎప్పుడు కూడా ఇయర్లీ వన్స్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటాం కదా. సో ఇయర్లీ వన్స్ అని ఎందుకంటామంటే యాక్చువల్‌గా మనకి నొప్పి లేకపోయినా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఏదైనా పన్ను పుచ్చు స్టార్ట్ అవ్వడం కానీ ఇనీషియల్‌గా ఎప్పుడు కూడా పెయిన్ ఉండదు. సో ఒకసారి ఆ పుచ్చు అనేది లోపల దాకా వెళ్ళిన తర్వాత మాత్రమే పెయిన్ వస్తుంది. అదే మనం ముందే ఆపగలిగితే డెంటల్ చెకప్ చేయించుకొని సో మనకి అటు ఇబ్బంది ఎక్కువ ఉండదు. అలాగే మనకి కాస్ట్లీ ట్రీట్మెంట్స్ కూడా అవసరం ఉండదు. సో అందరికీ బాగా తీపి తినొద్దు, చిన్నపిల్లలకి బాగా చెప్తుంటారు. మీరు తీపి తినడం వల్ల పళ్ళు త్వరగా పుచ్చిపోతాయి అని చెప్పేసి. అంటే తీపి తినడం వల్ల పళ్ళు పుచ్చిపోతాయి అంటారా? తీపి అంటే చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ ఎందుకు తీసుకొద్దాం అంటామంటే సో మనం తీసుకునే తీపి వస్తువులు అనేవి మన టీత్ మీద స్టక్ అయిపోతుంటాయి. సో వాటికి స్టిక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా దాని మీద చేరి త్వరగా పాడైపోయడానికి అవకాశం ఉంటుంది. అదే ఆ తీపి వస్తువులు తీసుకున్న వెంటనే అంటే వెంటనే ఇన్ ద సెన్స్ ఒక 5-10 మినిట్స్ మనం మంచిగా వాష్ చేసుకోగలిగితే ఆ డిపాజిట్స్ ఏమి ఆ టీత్ మీద ఉండవు కాబట్టి సో పుచ్చు పట్టే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఏదేమైనా పిల్లలకి మాత్రం తీపి వస్తువులు ఎగ్జాంపుల్ చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ తక్కువ తీసుకుంటే సలహా ఇవ్వాలి.